తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాద్రాడ గ్రామంలో శంబాల నగరం ఓం శివశక్తిపీఠంలో ఆధ్యాత్మిక సో పుట్టిపడింది. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆయన సత్యమణి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో హోమాలు, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగాయి. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం మహా అన్న సమారాధన నిర్వహించారు. రాజనగరం నియోజకవర్గం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, ప్రముఖులు, ఎన్డీఏ కూటమి నాయకులు మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు దొరబాబు నాజబాం, రాజనగర్ నియోజకవర్గం, జనసేన పార్టీ. 5 రోజుల నుంచి దాదాపుగా 25 నుంచి 25వ తారీఖు నుంచి కూడా ఈ నెల ఒక పుణ్యక్షేత్రంలో ఈ గాదాడ గ్రామం మారింది. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు, రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే. మరి ఆయన వెంట మేము నడవడం మా యొక్క అదృష్టం. అలాగే రాజనగర్ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా ఆయన చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం, ప్రాంతం కోసం, ఈ యొక్క రాజనగర్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి, నా ప్రాంత ప్రజలు చాలా ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారు. అలాగే అదేవిధంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే విధంగా రాజనగర్ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు వారి ఫ్యామిలీ కూడా మరి ప్రజల వెంట ఉండి వారికి క్షేమ యోగాలన్నీ కూడా చూసుకుంటూ ఈ యొక్క 5 రోజుల నుంచి కూడా శ్యామల అమ్మవారి యాగం జరిగింది. అలాగే వారాహి అమ్మవారిది, అలాగే ఇక్కడ కుంభాభిషేకం జరిగింది. మరి ఇలాంటి గాద్రాడ గ్రామంలో జరగడం, ఇలాంటి కార్యక్రమం జరగడం మన అందరి అదృష్టం. రాష్ట్రంలోనే ఎక్కడా లేనంటే విధంగా గాద్రాడ గ్రామంలో ఉన్నతమైన పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఒక గాద్రాడ గ్రామం వస్తే చాలు, ఈ యొక్క భారతదేశం మొత్తం అంతా తిరగని అవసరం లేదు. భారతదేశం అంతా తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో ఒక గాద్రాడ గ్రామం వస్తే అంత పుణ్యం వస్తుంది. అన్ని దేవాలయాలు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాంటి మహానుభావులకి మరి పాదాది నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకి అతీతంగా గాద్రాడ గుడి దగ్గరికి వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నమస్కరించుకుంటాం. అందరికీ నమస్కారం. గాద్రాడ గ్రామంలో ఏర్పాటు చేసిన అష్టాది దేవతలు, అలాగే గాద్రాడ అనే గ్రామానికి ఒక పుణ్యక్షేత్రంగా పేరు వచ్చే విధంగా మన బత్తుల బలరామకృష్ణ గారు చేసిన కృషి ఏదైతే ఉందో నిజంగా చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. అంత గొప్పగా ఇక్కడ నిర్మాణం అనేది జరిగింది. ఈ నిర్మాణం నిజంగా తూర్పుగోదావరి జిల్లా కాదు, మొత్తం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదొక గర్వకారణం తెలియజేస్తున్నాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన రాజనగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ప్రజల యొక్క మంచి చెడులు చూడాలన్న ఆలోచనలో భాగంగా ఇదొక చిన్న నిదర్శనం. అలాగే రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని, అలాగే ఈ రాజనగరం నియోజకవర్గం ఈరోజు కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో సంబాల నగర్లో ఇవాళ నిర్మించినటువంటి ఇవాళ సదాశివమూర్తి, అలాగే చండికా అమ్మవారిది, అలాగే వారాహి మాత, అలాగే రాజశ్యామల అమ్మవారి గుడులు నిర్మించడం, ఇవాళ ఒకే చోట వారాహి అమ్మవారు 5 ముఖాలతో 6 చేతులతో ఎక్కడ లేని విధంగా ఈ గాదరాడ ఓం శివశక్తి పీఠం మా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ గుడిని నిర్మించడం, ఇవాళ రాజానగరం నియోజకవర్గం చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారుగా ఒక 50,000 మంది భక్తులు ఇవాళ గుడికి హాజరవి ఈ మహాకుంభాభిషేకంలో కూడా పాల్గొనడం చూసారా, ఎంత గొప్ప వైభవంగా ఇవాళ సదాశివమూర్తి, చాముండేశ్వరి అన్ని ఆలయాలు, దేవాలయాలు ఒకే చోట నిర్మించి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అమ్మవార్లందరూ ఒకే చోట చేసినటువంటి ఇవాళ మహా గొప్ప వ్యక్తులు, ఆధ్యాత్మికులైనటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని మేము అందరినీ కూడా అభిమానించుకోలే. ఇంత గొప్ప మహా కార్యాన్ని వాళ్ళ ఫ్యామిలీకి దక్కడం, ఆయనలో భాగస్వాములుగా మేము కూడా ఆయన వెనుదండే ఉండు మేము కూడా పాల్గొనడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ వైభవం అంతా కూడా ఆంధ్రప్రదేశ్, మన భారతదేశానికి కూడా ఎంతో అభివృద్ధిని, సస్యశ్యామలని, పాడి పంటల్ని అందరూ శత్రు నాశనానికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా కూడా ఇవాళ నిర్మాణం చేయడం రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి దక్కింది. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో మతాలకి, కులాలకి, మతాలకి ఏ విధమైన కూడా అందరూ సమానం అని చెప్పడానికి ఇవాళ దేవాలయాలు నిర్మించడంలో బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్యాత్మికతను ముందుండి, అలాగే ఎక్కడో చర్చిలు నిర్మించడం కావచ్చు, అలాగే ముస్లింస్ కి సహాయం చేయడంలో కూడా దేవాలయంలో మతం లేదు, కులం లేదు, ఒక ఆధ్యాత్మికతలు బత్తుల బలరామకృష్ణ గారు పేద ప్రజలకు వెన్నుండి మంచి వ్యక్తిగా కూడా ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ లో మంచి బలమైన వ్యక్తిగా, శక్తిగా ఎదిగిన వ్యక్తి ఇవాళ బత్తుల బలరామకృష్ణ చెప్పుకోవాలి. మేము రాబోయే రోజుల్లో మా అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఎట్టి బస్సులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు నోటంటే విన్నాం. ఖచ్చితంగా వారాహి మాత్రం దర్శించుకోవడానికి మా అధినాయకుడు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాక కోసం మేము జన సైనికులు ఆధ్యాత్మికంగా ఉన్నందుకు ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వారాహి మాత్రని ఈ దర్శించుకుని ఖచ్చితంగా ఆయన కూడా మంచి ధైర్యాన్ని, శక్తిని, రాజ్యాధికారిని చేపట్టే దిశగా కూడా ముందుకు పోతాం. రాబోయే రోజుల్లో అన్ని ఆంధ్రప్రదేశ్ లో అన్ని మంచి రోజులు రాపోతే శత్రునాశనం పూర్తిగా జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి అధికారం ఎప్పుడు కూడా ప్రజలకి మంచితనంగా, అండదండలుగా ఉండడం లక్ష్యంగా బత్తుల బలరామకృష్ణ ప్రయాణం చేస్తారు. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు ఫ్యామిలీకి మేము రాజానగరం నియోజకవర్గం రుణపడమని చెప్పి సగౌరవంగా చెప్పుడు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.